సో విన్నారు కదా, అటుకుల పాలామృతము. మరి ఇది ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటని తెలుసుకుందాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పండి అయితే. పాలు, అటుకులు, చక్కెర, కాజు, కిస్మిస్, బాదం, నెయ్యి. ఓకే, ఇక్కడ మీరు రెడీ చేసినవి ఏమైనా ఉన్నాయా? ఇదేంటన్నారు మీరు? నెయ్యి. ఓకే, పాలు కాచినవా? వెయిట్ చేసి పెట్టాను, వెయిట్ చేసి చల్లార్చింది. ఓకే, సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఓకే, స్టార్ట్. ఇందులో కొద్దిగా నెయ్యి వేసి ఏం డ్రై ఫ్రూట్స్ వేయించేసి పెట్టేసుకుందాం. ఓకే, ఇది ఎవరు కనిపెట్టిన ఐటమ్ మీరేనా? నేనే ట్రై చేశాను, చూద్దాము అలాగే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది కదా, స్వీట్లో చేసి చూద్దామని చేశాను. ఓకే, బాగుంది, సక్సెస్ అయింది. సో మీరు పిల్లలు తింటున్నారు అన్నారు, మీకు పెళ్ళై పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు. ఓహో, ఏం చదువుతున్నారు వాళ్ళు? పాప 8, బాబు 6. ఓహో, మీరు ఇంకా అన్మ్యారీడా ఏంటో అనే డౌట్ లేదు నిజానికి. కాజు, ఓకే, బాదం. సో మీ పిల్లలు ఎక్కువ స్వీట్స్ తింటారా లేదంటే? బాబు స్వీట్స్ తింటాడు, పాప ఏమో హాట్ తింటుంది, అందుకే 2 ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, ఎక్కువ ఏది చేస్తారు చెప్పండి? ఎక్కువ 2 వెరైటీస్ చేస్తాను. టిఫిన్స్ ఎక్కువగా చేస్తుంటాను, టిఫిన్స్, స్నాక్స్ అలాంటివి ఎక్కువ చేస్తాను. ఇప్పుడు ఫుడ్ వండేటప్పుడు మీరు ఎక్కువ ఫోకస్ ఎవరిని చేస్తుంటారు? పిల్లలు, అలానే హస్బెండ్ కోసం ఎవరికి కావాల్సిన వాళ్ళకి చేస్తూ ఉంటాం కదా, అంతే. జస్టిఫై చేసేస్తారు అన్నమాట. ఎవరైనా అడుగుతారు కదండి ఇంట్లో, నాకు ఇది కావాలి అంటే చేసేస్తాను, లేదు వాళ్ళ ఇష్టాలు నాకు తెలుసు కదా, ఏది కావాలో అది చేస్తూ ఉంటాను. ఓకే, ఇది కొంచెం వేగాక ఇది వేసేద్దాం. కిస్మిస్ వేసేసాను. సో మీరేం చేస్తారు? నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, సో అది చేస్తూనే మళ్ళీ పక్క అన్నిట్లోనే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటాను. నాకు కాస్త ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చేయటం అలాంటివన్నీ. సో ఎక్కడ చేస్తారు టీచర్ జాబ్? నేను మాస్టర్స్ గ్రామర్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను, అబాకస్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఓ, అబాకస్, అది బాగా వస్తుందా? అంటే నేర్పించగానే పిల్లలకి క్యాచీగా ఉంటుందా లేకపోతే? ఉంటుంది. కొంచెం ఫస్ట్లో కొంచెం అర్థం కాదు కదా, కొత్తది కదా, వాళ్ళకి కొంచెం అలవాటు అయిపోయింది అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్లో తెలియదు, హార్డ్ అనిపిస్తుంది కాస్త, తర్వాత చాలా ఈజీ. దీన్ని తీసేద్దామండి. ఓకే, సో ఫస్ట్ మీరు ఎప్పుడు నేర్చుకున్నారు అబాకస్? నేనా చాలా రోజులైందండి, ట్రైనింగ్ తీసుకున్నాను ఫస్ట్, తర్వాత స్కూల్లో స్టార్ట్ చేశాను టీచింగ్. ఇంకాస్త నెయ్యి వేసి మళ్ళీ అటుకులు వేయించేద్దాం. అటుకులు కూడా వేయించాలి. అటుకులు కూడా వేస్తే కొంచెం క్రిస్పీగా అయ్యి టేస్ట్ వస్తుంది, నెయ్యిలో వేగుతుంది కదా. సో మరి ఫస్ట్ ట్రయల్ వేసినప్పుడు అటుకులు వేయించి చేశారా? అప్పుడు కూడా ఇలాగే చేశాను. ఇలానే చేశారా? ఫస్ట్ ఎలా చేశానో ఇప్పుడు మీకు అదే ప్రాసెస్ చూపిస్తున్నాను. ఓకే, సో ఎక్కువ వంటలు మీరు ఓన్గా ట్రై చేసేవేనా ఇప్పుడు వండేవి, లేదంటే ఫస్ట్ నుంచి మీ మదర్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవే? అవి కూడా చేస్తాను, ఇవి చేస్తాను. ఓకే, అవి చేస్తాను, వాటితో పాటు ఇంకా ఇప్పుడు కొత్తగా యాడ్ చేస్తూ చేస్తాను. ఓకే, సాంప్రదాయంగా ఉంటుంది, ట్రెండీగా ఉంటుంది. మీకు సాంప్రదాయం అంటే ఇప్పుడు కొన్ని పికిల్స్ పెట్టడము, కొన్ని ఫెస్టివల్స్ కూడా వంటలు కొన్ని స్పెషల్ గా ఉంటాయి కదండి, ఫెస్టివల్ గా స్పెసిఫిక్ గా కొన్ని ఉంటాయి కదా, అలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఇవి కూడా చేస్తాను. ఇది కొంచెం వేగిపోయిందండి, ఇంకా పాలు వేసేస్తాను. వేసేచ్చా? ఓకే, ఈ క్వాంటిటీ ఎలా తీసుకున్నారండి? ఒక కప్కి ఒక 5 కప్స్ పడుతుంది. ఒక కప్పు అటుకులకి ఒక 5 కప్స్. ఇది పాయసం లాగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా పాలు వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఆల్రెడీ కాచి పెట్టారు పాలు, ఇన్ కేస్ ఇప్పుడు అటుకులు వేయించిన తర్వాత పచ్చిపాలనన్నా వేసుకోవచ్చా? పచ్చివైనా వేసుకోవచ్చు, వేసుకోవచ్చు. అలా కూడా ఎలాగో ఇది వెయిట్ చేస్తూ ఉంటాం కాబట్టి పచ్చిదైనా వాడుకోవచ్చు. ఇది వన్స్ రెడీ అయిన తర్వాత మనకి ఎన్ని డేస్ ఉంటుంది? ఎక్కువగా 1 డే అంతే కదా, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2 days అంతే. ఓకే, ఎందుకంటే పాలు ఉంటాయి కదా, పాడైపోతుంది. పాలు లేకుండా అయితేనేమో. సో మరి ఫుడ్స్ మీద వీటన్నిటి మీద మంచి ఎక్స్పెరిమెంట్స్ అవి చేస్తున్నారు టీచర్. బోల్డెన్ చిట్కాలు అయితే తెలిసి ఉండాలేమో. తెలుసండి, చేస్తూ సంబంధించా లేకపోతే వంటలకు చేస్తాను, బ్యూటీ టిప్స్ అలాంటివన్నీ అన్ని ట్రై చేస్తుంటాను. మా అమ్మాయి కూడా ఉంది కదా, అన్ని ట్రై చేస్తూనే ఉంటాము. 2 కావాలి, ఒకటి వంటకి సంబంధించి, బ్యూటీకి సంబంధించి. ఓకే అండి, వంటకి సంబంధించి ఏంటంటే వంట చేయటం కాదు కానీ ఆయిల్ ఉంటుంది కదా, మామూలుగా చేస్తూ ఉంటే తొందరలో కింద పడిపోతుంది, ఫ్లోర్ల పైన పడిపోయింది అనుకోండి, దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టం అసలు. దాన్ని అలాంటి టైంలో అదేమంటారు, గోధుమ పిండి ఉంటుంది కదా, దాన్ని కొంచెం వేసేసి క్లాత్తో క్లీన్ చేస్తే ఈజీగా అయిపోతుంది, జిడ్డు కూడా తొందరగా వదిలిపోతుంది. ఓకే, ఓకే, ఇంకొకటి
ఇంకొకటి బ్యూటీ టిప్ అంటారా, హెయిర్ బాగా పెరగాలి అందంగా ఉండాలి అనుకుంటే కనుక ఇలాగా అందుకే అలాగే అందుకే చెప్తున్నాను మీకు. అలా కావాలి అనుకుంటే మెంతుల్ని నైట్ పెరుగులో నానబెట్టేసి గ్రైండ్ చేసి మార్నింగ్ కాస్త దాంట్లో కాస్త మందారాకులు కూడా వేసి గ్రైండ్ చేసేసి దాన్ని హెయిర్కి పెట్టేసి ఒక 1 అవర్ అలా ఉంచేసి తలస్నానం చేసేస్తే హెయిర్ సిల్కీగా ఎక్కువ పొడుగుగా పెరుగుతుంది. ఓహో, ఎన్నిసార్లు చేస్తుంటారు మీరు ఇది? మా అమ్మాయికి ఎక్కువగా ట్రై చేశాను. ఓ, మీ అమ్మాయి మీద చేస్తారా? ఓకే. సో అమ్మాయిని చూడాల్సింది నేను, అసలు అమ్మాయికి ఎంత చాలా హెయిర్ ఉందండి, 2 సార్లు ఇంత కట్ చేసేసాను. ఓహో, పెరిగిపోయింది. ఓకే. సో ఈ హెయిర్ కి మాత్రం బాగుంది కదా టిప్. జనరల్ గా మీరు చెప్పిన వంటది అదే ఫ్లోర్ క్లీనింగ్ అయితే కొన్నిసార్లు కొంతమంది విని ఉంటారు, ఏదో కొంతమంది కొద్దిగా పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాంటి వాళ్ళకి అయితే ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వాళ్ళ అది ఫాలో కండి. ఇంకోటి ఏంటంటే జుట్టు కోసం చెప్పారు కదా, పెరుగులో నానబెట్టాలి డైరెక్ట్. కొంతమంది విడిగా నానబెట్టేస్తారు మెంతుల్ని, కావాలంటే మార్నింగ్ పెరిగేసి గ్రైండ్ చేసుకోవచ్చు, అలా కూడా ఎలా అయినా చెయ్యొచ్చు. మొత్తానికి నానబెట్టి ఒక నైట్ అంతా నానబెడితేనే అవి మెత్తగా అవుతాయి. తర్వాత పేస్ట్ చేసే ముందు మనం మందారాకులు యాడ్ చేసుకుంటే, మందారాకులు ఒట్టిగా కూడా పెడతారంటే అది ఒక్కటే పేస్ట్ చేసి కూడా పెట్టుకుంటారు, అది కూడా పెట్టుకోవచ్చు. దీంతో కలిపి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, 2 బెనిఫిట్స్ వస్తాయి. వీక్లీ వన్స్ చేస్తే ఇంకా అసలు సూపర్ కదా, చాలా బాగుంటుంది. ఇదేంటి ఇందుకే మనం ఇదంతా అటుకులు అసలు కనిపించదు, అటుకులు అని తెలియదు అసలు. ఓహో, ఇంకా షుగర్ వేసేస్తాయి, మెల్ట్ అయిపోయింది ఇందులో. ఓకే, షుగర్ వేసేస్తున్నాను. ఈ షుగర్ క్వాంటిటీ ఎట్లా తీసుకుంటాం? షుగర్ 1 కప్ అటుకులు, 1 కప్పు షుగర్, పాలు ఒక 5 కప్స్ పడతాయి. ఓహో, ఓకే. ఇంకా డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం. అంతే, స్వీట్ కూడా వాళ్ళ ఇష్టం, తినే వాళ్ళని అంతే కదా, అంతే. స్వీట్ ఇంకా కావాలంటే ఇంకో 1/2 కప్ ఎక్కువగా వేసుకోవచ్చు, లేదంటే ఇంకా తగ్గించవచ్చు. ఇది కొంచెం షుగర్ మెల్ట్ అయిందంటే ఇంకా అయిపోయినట్టుగా. ఓకే, సో జస్ట్ ఇంకా 2 minutes రెడీ అయిపోతుంది. ఇప్పటి వరకు ఏం యాడ్ చేశారు ప్రాసెస్ చూద్దాం మరి. సో అటుకుల పాలామృతం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా, దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేయాలి. దీంట్లోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి లైట్గా వేయించేసి పక్కకు తీసేసుకుని, తర్వాత కొంచెం నెయ్యి వేసి అందులో కూడా అటుకులు తీసుకోవాలి. 1 కప్పు అటుకులు తీసుకున్నాం ఇప్పుడు జరిగిన ప్రకారం, అంటే క్వాంటిటీస్ ప్రకారం అటుకులు తీసుకుని దాన్ని కూడా నెయ్యిలో కాసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసిన తర్వాత అందులోకి 1 కప్పు అటుకుల్లోకి ఒక 5 కప్స్ పాలు పడతాయి. పాలను కూడా వేసేసి పచ్చిపాలన్నా వేయచ్చు, లేదంటే ఆల్రెడీ వేడి చేసినవైనా పర్వాలేదు. అందులోకి యాడ్ చేసి కాసేపు దాన్ని కరిగిస్తూ ఉండాలంటే కాసేపు మరుగుతూ ఉంటుంది. అటుకులు కూడా అందులోకి బాగా కలిసిపోతాయి, మెల్ట్ అయ్యి. తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసింది 1 కప్పు షుగర్ యాడ్ చేశారు. షుగర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని కూడా కాసేపు కలుపుకోవాలి. అదే మొత్తం షుగర్ కలిపిన తర్వాత, అంటే దాంట్లో కలిసిపోయిన తర్వాత రెడీ అయిపోతుందంట. అప్పుడు ఆల్మోస్ట్ రెడీ ఓకేనా? రెడీ అయిపోయిందండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి సర్వింగ్ బౌల్కి తీసేసుకోండి. ఓకే, స్టవ్ కట్టేస్తున్నాను. ఓకే, ఓకే అండి, అటుకుల పాలామృతం రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేయండి. షూర్ అండి. సో వేడివేడిగా అటుకుల పాలామృతం రెడీ అయిపోయింది. దీన్ని తినే అవకాశం నాకు మాత్రమే ఉందండి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందో, తర్వాత మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సూపర్గా ఉంది నిజంగా. 1 స్పూన్ కాదు, అసలు ఎన్ని స్పూన్స్ తినాలి తాగాల అంటే మీడియంలో ఉంది ఇది మాత్రం. సో ఎంజాయ్ చేయొచ్చు బాగా, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. అండ్ స్వీట్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పిల్లలకి ఎస్పెషల్లీ ఇలాంటి డ్రై ఫ్రూట్స్తో ఈ రకంగా పాలతో ఇదంతా ఇచ్చినట్లయితే మంచిగా కాల్షియంతో పాటు అన్ని రకాల సప్లిమెంట్స్ వాళ్ళకి అందుతాయి. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా, చాలా డెలిషియస్గా ఉంది. పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. ఒక్కసారైనా మాత్రం ఇంట్లో ట్రై